ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫీచర్స్ బ్రో, వాడుకోండి. నువ్వు టెంట్కి వెళ్ళి బొగ్గులు తెచ్చు. సన్ రూఫ్ నుంచి పోసుకొని టాయ్ వస్తే బండి మాత్రం ఆపను. చలికి నా చేతులు చూడండి ఎలాగైపోయావో మొత్తం. క్యాంప్ ఫైర్ వేద్దాం అనుకున్నాం, క్యాంప్ ఫైర్ అవ్వలేదు. టెంట్ వేద్దాం అనుకున్నాం, టెంట్ అవ్వలేదు. చికెన్ వండుదాం అనుకున్నాం, చికెన్ అవ్వలేదు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో మళ్ళీ చాలా రోజుల తర్వాత మా గ్యాంగ్తో మళ్ళీ బయటికి వెళ్తున్నాము. ఈరోజు నైట్ బయలుదేరుతున్నాము. అందరు రెడీగా ఉన్నాం. అశోక్ ఉన్నాడు నా పక్కనే. సో వీడు రావట్లేదు, వీళ్ళది గృహప్రవేశం అయింది. చిన్న పని ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు ఆడు సన్ రూఫ్ ఎక్సాడు. ప్రస్తుతానికైతే అశోక్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. వీడు రావట్లేదు, వెనకాల సందీప్ ఉన్నాడు కదా, వాడు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ కలుసుకున్నప్పుడు అలా బయలుదేరుతాము. మిస్ అయిపోయి ఈసారి గృహప్రవేశం వాళ్ళు రాలేదు. నువ్వు చేయలేం, ఇంకేం చేయలేమా? రావా? అక్కడికి వెళ్ళిపో. నువ్వు టెంట్కి వెళ్ళి బొగ్గులు తెచ్చు. అరే ల్యాప్టాప్ అయి ఉంటుండ్రా. అరే ఆడు వెళ్ళిపోయాడు రా సందీప్ గాడు. పికప్ చేసుకుంటారా? అరే అజ్జుగాని తీసుకెళ్ళిపోరా. ఆడిచాడు, ఆడు సిగ్నల్ దాటి వెళ్ళిపోయాడు బండి వదిలేసి. జాగ్రత్త సర్దండి గురు. మొత్తం చికెన్ కర్రీ తెచ్చాం, మీకు టార్చ్ చేస్తాను, నాకు కనిపించట్లేదు. చిల్లు మోడ్లో ఉన్నాడు మొత్తం. మరి ఇవి ఏమైనా పేపర్లు వేసి పెట్టండి రా దీని మీద. బంకులు అన్నీ తిరిగాం. చివరికి ఏటీఎంలోకి వచ్చి ఏటీఎంలో క్యాష్ తీసుకున్నాం. అంటే ఏ బంక్ వెళ్ళినా కూడా కార్డ్ యాక్సెప్ట్ చేయట్లేదు. చివరికి డీజిల్ ఉన్న బంక్కి అయితే వచ్చాము. 27 రేంజ్తో పెట్రోల్ బంక్ని కనుక్కున్నాం. సో పెట్రోల్ కోసం డీజిల్ ఇది ఫ్యూయల్ కోసం ఎక్కడెక్కడో తిరిగాం. మేము కట్ అవ్వాల్సిన కటింగ్ కాకుండా పెందుర్తి వరకు వెళ్ళి పెందుర్తిలో ఫ్యూయల్ కొట్టించుకుని మళ్ళీ మేము రావాల్సిన రూట్కి వచ్చామన్నమాట. అంటే వేపగుంట నుంచి వెళ్తాము. వేపగుంట వరకు వచ్చి వేపగుంట నుంచి మళ్ళీ లోపలికి కట్ అయ్యి ఇప్పుడు చోడవరం వెళ్ళే రూట్లో ఏం తినలేదు కదా అని కొంచెం తినడానికి ఆగాము. ఇది మాత్రం బ్లాక్ జిగ్గు మనం మెరిసిపోతుంది. అందులోకి డాబా నుంచి కొంచెం లైటింగ్ కొడుతుంది కార్ మీద, జిగ్గు మనం మెరుస్తుంది ఒకసారిగా. నువ్వు వెళ్ళరా, నువ్వు తినవా? ఐఎమ్ ఫుల్ బ్రో. పొట్ట చూడు ఎంత వచ్చిందో. చూపించకరా అలాంటివి. నువ్వు కనిపించేస్తుంది, చూపించకపోవడం ఏమన్నా. ఒక 2 నిమిషాలు ఇలా తోయి కనిపించదు. అజయ్ శ్రీను ముగ్గురు ఉన్నారు లోపల, మేమిద్దరం బయట ఉన్నాము. వాళ్ళ లోపలికి వెళ్ళి ఇంకా ఏం ఆర్డర్ ఇచ్చారో తెలియదు. మేము అలా జస్ట్ బయట నుంచుని ఉన్నాం అంతే. ఎందుకంటే ఆఫ్టర్ 8 months బ్రో. నిజమే, 8 months తర్వాత కలిసి 10 months రా. 10 months అయిందిరా బయటికి వెళ్ళి. అంటే మేము వెళ్ళి వనజంగి ట్రిప్ వెళ్ళాం. మాకు కూడా గుర్తులేదు. ఇందాక ఆలోచిస్తే అసలు ఎప్పుడురా మనం బయటికి వెళ్ళామని ఆలోచిస్తే వనజంగి ట్రిప్ వెళ్ళాం, నవంబర్లో వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. ఇంత కార్లో డిస్కస్ చేస్తున్నప్పుడు ఎన్ని రోజులు అయిందిరా అని ఆలోచించుకున్నాం. అప్పుడు గుర్తొచ్చింది ఇన్ని రోజుల తర్వాత వెళ్తున్నామా అని. అంత గ్యాప్ వచ్చింది. ఇందాక చెప్పాను కదా చాలా రోజుల తర్వాత వెళ్తున్నానే. రోజులు కాదు, నెలలు అయిపోయింది. ఇంతకీ నేను ఎక్కడికో చెప్పలేదు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి దాలపల్లి హిల్స్ వెళ్తున్నాము, పాడేరు దగ్గర. అది కొంచెం ఏంటంటే హిల్ స్టేషన్ అనమాట. హిల్ స్టేషన్కి పెద్ద ట్రెక్కింగ్ లాంటివి ఏమి ఉండవు. రోడ్ కూడా డైరెక్ట్ ఉంటుంది. ఒక 100 meters అలా ట్రెక్కింగ్ ఉంటుందంట. డైరెక్ట్గా వెళ్ళాక చూశాక మీకు కొంచెం చెప్తాను. ప్రస్తుతానికి టైం అయితే ఫ్రంట్ కెమెరా మీకు రివర్స్లో కనిపిస్తుంది. నేనే చెప్తాను చూడండి బ్రో. స్మార్ట్ వాచెస్ వాడాలి బ్రో. మీరు వేరు గారు, మీరు వేరు. రివర్స్ కనిపిస్తుంది కెమెరా, అది వేరే క్లాస్ వేరు. టైం 12:35 అయింది. అయినా కొంచెం ఈ దాబాలో ఆగారు. లోపల ఉన్నారు వీళ్ళు. సో తింటున్నారు. వాళ్ళు వచ్చే వరకు కొంచెం వెయిట్ చేసి, అంటే మేము ఆల్రెడీ తినేసాము అక్కడే. అసలు మేము అనుకున్న ప్లాన్ బట్టి అయితే ఈ పాటికి వెళ్ళిపోవాలి, ఇంకా వెళ్ళలేదు. చూద్దాం ఏ టైంకి వెళ్తామో. లోపల చూసారు కదా ఇందాక మా అరేంజ్మెంట్స్ అంతా. క్యాంప్ ఫైర్ వేసుకుంటాము, చికెన్ కొనుక్కున్నాం, చికెన్ వండుకుంటాము, ఇంకా చాలా ఉన్నాయి. బ్రో సందీప్ బ్రో
చిన్న బ్రో ఎక్కడ ఉన్నారు? మైక్ నిద్రలో మునిగి తేలుతాం. మైక్ యాక్చువల్లీ డాబా పేరేంటో కూడా తెలియదు. వచ్చి పడుకున్నాం అంతే. అంటే ఇంకా ఆర్డర్ రాలేదు, అందుకని వెయిట్ చేస్తున్నాము. మంచాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి పడుకున్నాం. తిన్న చాలు, ఇన్నిసార్లు ఆగామంటే మనం అనుకున్న టైంకి వెళ్ళాం గారు. చికెన్ అనవసరంగా వేస్ట్ కాదు అయిపోతుంది. కానీ నువ్వు కొడితే ఇంక దాలిపల్లిలో ఉండాలి, ఇంకా ఎక్కడ ఆగడం లేదు. ఎవరికైనా ఒక గంట స్లీప్ వేస్తాను మరి. ఎవరికైనా టాయ్ వచ్చినా కూడా బాయ్ బాయ్. బయటికి పోసే సన్ రూఫ్ నుంచి పోసుకొని టాయ్ వస్తే బండి మాత్రం ఆపలేదు. ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫీచర్స్ బ్రో, వాడుకోండి. ఓకే గూగుల్. నో గూగులా? How can I help you? యా en route to Dalapalli Hills. En route. కనెక్ట్ Dalapalli Hills en route. Showing 2 results in Hilsa. En route to Dalapalli. నాటి En route ఎందుకు గురు మళ్ళీ? Found you. అరే హిల్స్ అనుకోట్రా, అది వేరేదేదో వచ్చేస్తుంది. ఓకే గూగుల్. అరే గూగుల్ ఏంట్రా? ఓకే కియాన్ రా. ఓకే కియా లైట్స్ ఆఫ్. ఒకటి రావడం ఒకటి లైట్ ఆగిపోయి ఇంక డైరెక్ట్ దారపల్లిలో కలుసుకుందాం. ఇప్పుడే అజ్జు ఇదర్ దేక్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ అజ్జు. మీరు చూడబోతున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క వైబ్స్ ఎక్కడ సుకూన్. సో ప్రజెంట్ అయితే ఇప్పుడే దాలపల్లి రీచ్ అయ్యాము. అంటే కరెక్ట్ ప్లేస్కి వచ్చామో లేదో తెలియదు, కానీ కరెక్ట్ ప్లేసే అనుకుంటున్నాము. అంటే గూగుల్ మ్యాప్స్లో కూడా దాలపల్లి అనే చూపించింది, ఇక్కడ కూడా లొకేషన్ పక్కన బోర్డ్స్ ఉంటాయి కదా, అక్కడ దాలపల్లి అనే చూపిస్తుంది. వచ్చినప్పుడు రూట్ కొంచెం ఏంటి ఆఫ్ రోడ్ ఎక్కువ ఉంది, మంది కొంచెం పెద్ద కార్ కాబట్టి సరిగిపోయింది. కొంచెం రోడ్ సరిగ్గా లేదు, మరీ అంత బాగాలేదని కాదు, కానీ చిన్న కార్లు అయితే రావు, పెద్ద కార్లు అయితేనే వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వరకు వచ్చాక వర్షం పడుతుంది ఇప్పుడు ఇక్కడ, అందుకే కార్లోకి వచ్చి ఉన్నాం. కాసేపు బయటకు వెళ్ళాం, స్టిక్స్ అన్నీ తీసి క్యాంప్ ఫైర్ వేద్దాం అనుకున్నాం, కానీ ఏం మీకు తెలుస్తుంది లేదు, ఇక ఫాగ్ ఇదంతా. ఇక ఇంక ఇప్పుడు మేము తెచ్చిన చికెన్ మా మసాలాలు అన్నీ వెనకాల డిక్కీలోనే మళ్ళీ పెట్టేసి ఉన్నాం. ఒకవేళ వర్షం తగ్గితే క్యాంప్ ఫైర్ వేస్తాం, లేకపోతే సన్ రైజ్ అయ్యాక వ్యూ చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఆ చికెన్ సన్ రైజ్ అవితే అంటున్నాను, అందుకే ఒకవేళ అవితే చూస్తాం, లేకపోతే లేదు. ఇది పరిస్థితి, ఇలా పడుతుంది వర్షం. ఏదో అనుకుని వచ్చాం, చూడు అసలు ఫాగ్. ఇది పగిలిపోయినట్టు కనిపిస్తుంది కెమెరాలో, కాకపోతే కొంచెం చిన్న చిన్న చినుకులకి ఫాగ్ పట్టేసి అలా ఉంది. ఏది ఫాగ్ వర్షం పడలేదు, వస్తాను రా. దేవుడి దయవల్ల కొంచెం ఆ వర్షం ఆగిపోతే బాగున్నాను. వర్షం అయిపోతే నీకు ఇష్టం. నాకు తెలిసి ఇంకా ఆశలు అయితే పోయాయి. నాకు తెలిసి క్యాంప్ ఫైర్ వేసుకుంటామని లేదు, ఆ వ్యూ అయినా వస్తుందేమో లేదో చూడాలి. అమ్మాయి ఎప్పుడు ఏది అవ్వకపోయినా సరే ఫస్ట్ వచ్చే మాట ఇదిరా.
పొద్దున్న నుంచి చూస్తున్నా కొంచెం గాలి ఎక్కడ తక్కువ వస్తుందని. ఇప్పటికి ఇగో ఈ చిన్న ఏరియాలో దూరిపోయి బ్లాగ్ చేస్తున్నాను. ఎందుకంటే గాలికి మీకు వాయిస్ కూడా సరిగ్గా వినిపించిందో నాకు తెలిసి, ఇప్పుడు ఎలా వినిపిస్తుందో తెలీదు. ఏదైనా మాట్లాడదామంటే ఫుల్ గాలి వస్తుంది, ఇంకేం మాట్లాడతామని మొత్తం క్లిప్స్ అంతా రికార్డ్ చేసుకుంటూ వచ్చా. వ్యూ అయితే పర్లా, కానీ సన్ రైజ్ అవ్వలేదు. సన్ రైజ్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉండేది సన్ రైజ్ అయితే, కానీ సన్ రైజ్ అవ్వలేదు కాబట్టి ఇలా ఈ మేఘాలతో కవర్ చేసుకున్నాం, అంటే సరిపెట్టుకున్నాం. ఇవి కూడా బాగున్నాయి, ఈ వ్యూ కూడా. ఇలా ఇక చూడండి చెట్టాలు అవుతున్నాయి. నేను చిన్న గ్యాప్లో ఉన్నా, ఈ గ్యాప్లో ఉండేసరికి కొంచెం గాలి రాక కొంచెం మీకు బాగానే ఉందేమో అనుకుంటున్నా. మరి నాకు ఎలా అనిపిస్తుందో తెలియదు కదా. అగో గాలికి వాడే ఎగిరిపోతున్నాడు. వాడు ఎగురుతున్నాడంటే చూడండి ఇంకెంతలా వస్తుందో గాలి. ఆ గాలికి కొంచెం మీకు ఏం రికార్డ్ చేసినా మాట సరిగ్గా అనిపించదని చెప్పేసి క్లిప్స్ పెట్టా. నెమ్మదిగా వెళ్ళండి గురు, చూసుకుని ఏదో రాయి ఎక్కుదాం. అదైతే జారిపోతామా ఆ రాయి? ఇది కూడా అవ్వదా? వ్యూ వస్తుంది గురు కొంచెం ఏదైనా రాయి ఎక్కితే. చివరకు ఊర్లో కనిపిస్తుంది చూడండి. ఇలాంటి వాటిలో స్టే చేయాలి ఒకరోజైనా. అంటే వీళ్ళ కల్చర్ వీళ్ళంతా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, బాగుంటుంది అలా. అలాంటి ఏరియాలో స్టే చేస్తే అంటే ఏదో ఒక రోజు, ఒక 2-3 రోజులు అంటే ఉండగలం, కానీ అంతకంటే ఎక్కువ అయితే ఉండలేము. చలికి నా చేతులు చూడండి ఎలాగైపోయా, మొత్తం ఫ్రీజ్ అయిపోయి రెడ్ కలర్లో వచ్చేసాయి చేతులు. అలా అంటే అసలు చాలా చల్లగా ఉంది. మొత్తం షేప్ అవుట్ అయిపోయాం ఒక్కొక్కలం. ఇది పరిస్థితి, రెడ్గా ఉన్నది చేతులు కూడా. ఒక్కసారి కారు ఎక్కేసి హీటర్ ఆన్ చేసుకోవాలి. లాస్ట్గా చివరిగా ఇంకెళ్ళిపోయే ముందు ఒక్కసారి కార్తో వ్యూ చూద్దాం. ఇది వ్యూ. అక్కడ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి, కెమెరాలో అంత తెలియట్లేదు, కానీ డైరెక్ట్ అయితే సూపర్ ఉంది. డైరెక్ట్ అయితే కారుతో ఆ వ్యూ మాత్రం ఇంకా సూపర్, అది ఇంకా వేరే లెవెల్. అది చాలా బాగుంది వ్యూ. ఆ కొండ నుంచి అలా పైనుంచి ఇలా కొంచెం బయలుదేరి అలా కొద్దిగా కిందకి వచ్చాము. కిందకి ఇక్కడికి రాగానే ఈ వ్యూ ఇలా కనిపించింది. క్లౌడ్స్ చూడండి మొత్తం కొండలను చుట్టేసుకొని ఎలా ఉన్నాయో. మొత్తం చుట్టూ ఒక కొండకు చుట్టుకున్నట్టు ఉన్నాయి చూడండి. అవి జస్ట్ ఆగేమంతే. అన్నీ ఇలాగే ఉన్నాయి, ఒక్కటి కూడా వాడలేదు ఇందులో. క్యాంప్ ఫైర్ వేద్దాం అనుకున్నాం, క్యాంప్ ఫైర్ అవ్వలేదు. టెంట్ వేద్దాం అనుకున్నాం, టెంట్ అవ్వలేదు. చికెన్ వండుదాం అనుకున్నాం, చికెన్ అవ్వలేదు. మొత్తం అన్నీ ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళాక ఎలా సర్దాలో ఏం చెయ్యాలో ఏంటో. నైట్ వచ్చినప్పుడు కొంచెం అంటే ఈ చీకట్లో రోడ్ కనిపించదు కదా, మాకు కరెక్ట్ లొకేషన్ తెలియక మీకు ఈ రూట్ చూపించలేదు. మనం అదే సపోజ్ చోడవరం నుంచి వస్తే ఇది వచ్చే రూట్, ఇలా వెళ్తే ఈ స్ట్రైట్ పాడేరు వెళ్ళిపోతాము. పాడేరు దగ్గర ఇగో ఈ గుడి ఉంది కదా, ఈ గుడి ఒకటే మీకు గుర్తు. ఒకసారి చూసుకోండి. ఈ టెంపుల్ పేరేంటో నాకు తెలియదు. ఇది ఏదో టెంపుల్ అంటే లొకేషన్ తెలియడానికి అని చెప్తున్నా. ఈ టెంపుల్ నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఈ టెంపుల్ నుంచి ఈ లోపలికి కట్ అవ్వాలి. ఇలా ఈ లోపలికి వెళ్ళారంటే ఇంకా స్ట్రైట్ రూట్ వెళ్ళిపోవడమే. మీకు గూగుల్ మ్యాప్స్లో కరెక్ట్గానే చూపిస్తుంది. ఆ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్ళిపోతే కరెక్ట్గానే వెళ్ళిపోతారు. కాకపోతే కొంచెం తెలుస్తుంది కదా అని చెప్తున్నా. ఈ గుడి గుర్తుపెట్టుకోండి, ఇదే మీకు మెయిన్ ల్యాండ్ మార్క్. ఇది వచ్చిందంటే దాని ముందుకి కొంచెం ఇలా ఈ లోపల కట్ అయిపోవాలి.
సో ఇప్పుడే వైజాగ్ అయితే రీచ్ అయ్యాము. మా ఫ్రెండ్స్ అందరినీ డ్రాప్ చేసేసి కార్ ఇచ్చేయడానికి నేను వెళ్తున్నాను. ఆల్రెడీ నా మొహం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నా పరిస్థితి ఎలా ఉందో. ఎందుకంటే నైట్ అంతా కొంచెం నిద్ర లేదు కదా, అలిసిపోయి ఉన్నాము. కొంచెం నీరసంగా కళ్ళు లోపలికి వెళ్ళిపోయి అలా ఏమైనా అనిపించడం కాదు, ఫేస్ అలాగే ఉంది కాబట్టి అలాగే అనిపిస్తుంది మీకు కూడా. సో కార్ ఇచ్చేసి నేను కూడా ఇంక ఇంటికి వెళ్ళి పడుకుంటే మళ్ళీ రేపు పొద్దున్నే ఇప్పటివరకు ఈ మధ్యలో ఇంక గ్యాప్లో లెగిసేంత సీన్ కూడా ఉండదన్నమాట. సో ప్రస్తుతానికి మద్దిలపాలెంలో ఉన్నాను. మన వైజాగ్ ట్రాఫిక్ కూడా బెంగళూరు ట్రాఫిక్లో తయారవుతుంది రోజు రోజుకి. అండ్ దాలపల్లి గురించి మాట్లాడితే అంటే ప్లేస్ కంపేర్ చేస్తే చెప్తున్నా, అక్కడ నుంచి వనజంగి కూడా దగ్గరే కదా కొంచెం. మీకు వనజంగి దాలపల్లి రెండు కంపేర్ చేసి చూస్తే మాత్రం వనజంగి బాగుంటుంది. కాకపోతే వనజంగి కొంచెం ట్రెక్కింగ్ చేయాలి, కానీ దాలపల్లి ట్రెక్కింగ్ ఏమి ఉండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీకు డైరెక్ట్ వెహికల్ పై వరకు వెళ్ళిపోతుంది, పైనుంచి ఇంకేదో ఒకలా వెళ్ళొచ్చు. సో దాలపల్లి అయితే ఇలా ప్లస్, వనజంగి అయితే వ్యూకి ప్లస్ అన్నమాట. ఇంకా దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళాలనేది. అంటే దాలపల్లి అయితే ట్రెక్కింగ్ తక్కువ ఉంటుంది, వనజంగి అయితే కొంచెం ట్రెక్కింగ్ ఎక్కువ ఉంటుంది. మీ ఓపిక బట్టి మీకు ట్రెక్కింగ్ ఎక్కువ చేయాలనుకుంటే చెయ్యండి, చేయలేము అనుకునే వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళు, అంటే మన ఏజ్ కాకుండా కొంచెం పెద్దవాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏమైనా అయితే దాలపల్లి వెళ్తే బెస్ట్. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బై బై.